పీతల కర్రీ రెడీ చేసుకునే విధానం రండి. పీతల కర్రీ చేసుకుందాం. చేసుకునే విధానం ముందు శుభ్రం చేసుకున్న పీతల్ని పెట్టుకొని ఉప్పు కారాన్ని సరిపడేటట్లుగా వేసుకోవాలి. పీతలకు సరిపడేటట్లుగా కారం, ఉప్పు వేసుకొని వాటిని ఇలా అప్లై చేసుకుంటే పీతలు అన్నిటికీ అప్లై అవుతుంది. సింపుల్గానే పీతల కర్రీ చేసుకుందాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడే ఆయిల్ వేసుకుందాం స్టార్టింగ్లోనే. ఇవి చిన్న పీతలు ఒక 12 ఉంటాయండి. వీటికి సరిపడేటట్టు ఆయిల్ వేసుకున్నాను. వీటిని ఆల్రెడీ మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా, వాటిని డైరెక్ట్గా ఆయిల్ వేసి ఇలా వేసుకోవడమే. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం దీనికి కావాల్సిన టమాటీ ఉల్లిపాయల్ని మిక్సీ చేసుకోవాలి. వేసిన వాటిని ఇలా కొంచెం కలబెట్టుకుంటే బాగా వేగుతాయండి. ఉల్లిపాయలు టమాటీలు ఇలా కట్ చేసుకొని పచ్చివేనండి అంతటిని కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ చేసిన గ్రేవీని అంతటిని కూడా పీతల మీదకి ఇలా వేసేయాలండి. వేసి కొంచెం వాటర్, చిన్న గ్లాస్ వాటర్, మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత కొంచెం వాటర్ వేసుకుంటే జ్యూసీగా ఉంటుంది. మనకి రైస్తో కూడా కలుపుకొని తినడానికి కూడా గ్రేవీ ఉంటుంది. సింపుల్గా అయిపోద్దండి. ఇలా వాటర్ వేసుకొని ఇదంతటిని కూడా కలబెట్టుకోవాలండి, అంటే కలుపుకోవాలి. చాలామందికి కలబెట్టుకో అంటే డౌట్ వస్తుంది. కలబెట్టుకో అంటే కలుపుకోవడం. ఇలాగా వాటర్ అంతా వేసేసిన తర్వాత దీనికి సరిపడేటట్లుగా మూత పెట్టుకోవాలి. ఇట్లా జాగ్రత్తగా మూత తీసి చూడండి. ఒక పీత గ్రేవీ వేసుకుందాం. చాలా బాగుంటుందండి. వేడిగా ఉంది. నాకు ఇప్పుడే తీయని ఉందండి, అందుకే ఆతృతగా రైస్ వేసేసుకున్నాను. చాలా బాగుందండి.